హాయ్ హాయ్. నేను ఇవాళ సాంబార్ చేశానండి. మా వారిని హిట్టా ఫట్టా అని అడుగుతుంటే సూపర్ హిట్ అని చెప్తున్నారు. ఆ రెసిపీ ఏంటో మీకు కూడా చెప్పానా మరి. ఓ మూకుడు తీసుకొని కందిపప్పు పోసుకొని చక్కగా దోరగా సన్నటి సగన వేయించుకోవాలండి. అలా వేగిన కందిపప్పుతో సాంబార్ చేసుకుంటే దాని రుచి మహత్తరంగా ఉంటుందండి. ఒకసారి ప్రయత్నించి చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మీ దగ్గర ఉన్న కూర ముక్కలు కట్ చేసి పెట్టుకోండి. నేను ఇవాళ ఉల్లిపాయ కూడా వేసుకుంటున్నాను. మీకు వద్దనుకుంటే మానేయచ్చు. ఇది మా పెరట్లోని కరివేపాకు అండి. భలే తాజాగా ఉంది. ఎలా అన్నా మన ఇంట్లో మనం పండించుకున్నవో మన ఇంట్లో కాసిన వాటితో చేసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది కదండి. అది కరివేపాకు పచ్చిమిరపకాయ అయినా సరే. ఇప్పుడు కుక్కర్లో కందిపప్పు, మనం తెరుక్కున్న కూర ముక్కలు, ఉప్పు పసుపు బెల్లం వేసేసి ఓ 3-4 విజిల్స్ రప్పించేసుకోవడమే. ఇప్పుడంటే హడావుడి కొలిది కుక్కర్లో పెట్టేసుకుంటున్నాం, కానీ అదే పప్పు ఇత్తడి గిన్నెలో ఉడకపెట్టుకొని చక్కగా సాంబార్ చేసుకుంటే ఇంకా దాని రుచి అమోఘం అండి. దీనికి సాటి వస్తుందండి దాని రుచి. ఈ హడావుడి కొలిది కుక్కర్లకు అలవాటు పడిపోయాం కానీ. అవునంటారా కాదంటారా మీరే చెప్పండి. బెల్లం వేసుకోవడం మాత్రం మానొద్దే. చింతపండు వేసిన వాటిలో బెల్లం వేస్తేనే దాని రుచి బ్యాలెన్స్ అవుతుందండి. ఇదిగోండి మన దీప్తిస్ డిలైట్స్ యొక్క సాంబార్ పొడి. మూత తీయగానే గుమగుమలు ఆడిపోతుంది అనుకోండి. అసలు చక్కగా మన సాంబార్కి తగినంత సాంబార్ పొడి చింతపండు రసంలో వేసేసుకుని ఉండలు లేకుండా కలిపేసుకుని పక్కన అట్టే ఉంచుకుందామండి. నేరుగా సాంబార్లో వేస్తే ఉండలు కట్టే అవకాశం ఉంటుందండి. అలా ఉండకుండా ఉండడానికి ముందుగా మనం ఇలా చింతపండు రసంలో కలిపేసుకుంటున్నాం అన్నమాట. అంతకంటే విశేషం ఏమీ లేదు దీంట్లోనూ. చక్కగా ఉడికిపోయింది చూసారా పప్పు మొత్తం. ఇప్పుడు దీంట్లో ఇందాక మనం చింతపండు రసం సాంబార్ పొడి కలిపి పెట్టుకున్నాం కదండి, అదంతా వేసేసుకోవాలన్నమాట. వేసేసుకుని చక్కగా తెరలు కాగనివ్వాలి. శుభ్రంగాను మంచి గుమగుమలాడిపోతున్న వాసన వస్తుందండి. మరి చాలా చాలా బాగుంది. ఇందులో ఉప్పు అవి సరిపోయలేదో సమంగా చూసుకొని పోపు పెట్టేసుకోవడమేనండి, అంతే. అంతకంటే ఏం లేదు దీంట్లో. ఇప్పుడు మనం పోపుకు సిద్ధం చేసేసుకుందామండి. ఓ మూకుడు పెట్టి నెయ్యి వేసుకుని ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయి, ఇంగువ వేసి చక్కగా వేయించేసుకోండి. మనం పెట్టే పోపు వల్ల సాంబార్ యొక్క రుచి ఇంకా ఎన్హాన్స్ అవుతుందండి. పోపుకి అంత ప్రత్యేకత ఉంది. వద్దనుకున్న వాళ్ళు ఉల్లిపాయని వెల్లుల్లిపాయని నిరభ్యంతరంగా పక్కకు పెట్టేయచ్చు. రుచి అంతా మన సాంబార్ పొడిలోనూ ఈ పోపులోనే ఉందండి. మీరు అలా చేసుకున్నప్పుడు గుళ్ళో సాంబార్ అన్న రుచి వస్తుంది, అలాంటి రుచి వస్తుందండి. చాలా బాగుంటుంది. ప్రయత్నించండి చూసి. ఇప్పుడు ఈ పోపుని మన సాంబార్లో వేసేసుకుందాం. గుమగుమలు ఆడిపోతుంది అంతే ఇంకా వేయగానే. నాకు సాంబార్లో పోపు వేసేటప్పుడు సుయ్యమని శబ్దం వస్తుంది చూసారు, అది భలే అనిపిస్తుంది. వీళ్ళు ఎవరికైనా ఇష్టమా? నాకు ఎలాంటి వింత వింత ఇష్టాలు ఉంటాయో అని అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది అనమాట. అంతే అండి, మన సాంబార్ తయారైపోయింది. చూసారా ఎంత బాగుందో, గుమగుమలు ఆడిపోతుందండి బాబు. చాలా బాగుంది. మీరు కూడా ప్రయత్నించండి. ప్రయత్నించి ఎలా ఉందో చెప్పండి.